ప్రవృత్తికి అనుకూలంగా ఉండేటటువంటి వృత్తులు దొరకటం మనుషులకి కష్టం. నా అదృష్టం ఏంటంటే నేను చేసేటటువంటి వృత్తి నా ప్రవృత్తి రెండు ఒకటే. ఆకాశవాణిలో అనవసరంగా చేరినా ఒక సంగీత విద్వాంసుడిగా ఎదగాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో దీక్షగా సంగీత కార్యక్రమాలు వింటూ సంగీతంపైనే ఆసక్తి పెంచుకుంటూ అభిరుచిని పెంచుకుంటూ నన్ను నేను అభివృద్ధి చేసుకుంటూ ఒక 3.5 దశాబ్దాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేశాను అంటే ఇప్పుడు తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మా నాన్నగారు పెట్టినటువంటి సంగీత భిక్ష ఆధారంగా ఆకాశవాణిలో 70లో చేరా, 1970లో. అప్పుడు మా గురుగారు ఓలేటి వెంకటేశ్వర్లు గారు కర్ణాటక మ్యూజిక్ ప్రొడ్యూసర్గా ఉండేవారు. ఏవో నేర్చుకున్నటువంటి పాటలు బ్యూటీ బార్ స్టూడియోలో పాడుతుండేవాడిని, కానీ సంగీతం మీద ఉండేటటువంటి ఆసక్తి కొద్దీ పాడడమే తప్ప నా బుర్ర పెంచుకునేటటువంటి మార్గం మాత్రం ఉండేది కాదు. ఓలేటి వెంకటేశ్వర్లు గారు నాకు గురువుగా లభించటం వల్ల కర్ణాటక సంగీతం మీద ఉండేటటువంటి ఏదైతే ఒక అవగాహన ఉంటుందో, ఎటువంటి సంగీతం నేర్చుకోవాలో, ఎటువంటి సంగీతం పాడాలో, ఎటువంటి సంగీతం వినాలో ఆకాశవాణిలో చేరిన తర్వాత మాత్రమే నాకు తెలిసింది. అందుకే నేను ఎప్పుడూ ఆకాశవాణికి రుణపడే ఉంటా. కారణం ఏంటంటే నా వృత్తిమో వేరు అనవసరం, నా ప్రవృత్తి సంగీతం. నా సంగీతం వృద్ధి పొందాలంటే నేనేం చేయాలి? అదంతా నేను రేడియోలో ఉన్న నాళ్ళు చేశా. అలా చేయటం వల్ల నాకు నేనుగా పెరిగేటటువంటి అవకాశాలు నేనే కల్పించుకుని నేనే కంపోజ్ చేస్తూ కంపోజర్గా ఉండి నేనే కర్ణాటక సంగీతం 10 మంది విద్వాంసుల పాట వింటూ ఇలా పాడాలి అలా పాడాలి అని తెలుసుకుంటూ ఈ దశకు వచ్చా. ఒక విధంగా చెప్పాలంటే తల్లి తండ్రి వాళ్ళ సాంగత్యంలో పిల్లలు ఎలా పెరుగుతారో సంగీతం సాహిత్యం ఈ రెండు పుష్కలంగా ఉన్నటువంటి విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో నేను ఉండటం వల్ల ఆ రెండింటిలోనూ సమానమైనటువంటి అభిరుచిని పెంచుకుని ఇంతటి వాడిని అయ్యాను అంటే నాకు తల్లిదండ్రులతో సమానం ఆకాశవాణి. ఈ మేలు నేను ఎప్పుడూ మర్చిపోలేను. నన్ను పెంచింది ఆకాశవాణి, నా పురోభివృద్ధికి తోడ్పడింది ఆకాశవాణి, నా విజ్ఞానానికి తోడ్పడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం. 90 సంవత్సరాలు ఎలా నిండిపోయాయో తెలియదు. 1948లో వచ్చింది బెదవాడలో ఆ రేడియో స్టేషన్. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో మెడ్రాస్ కేంద్రం నుంచే ప్రసారం అవుతుండేవి తెలుగు కార్యక్రమాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీధి భారతి కార్యక్రమాల ద్వారా అనేక రకాల బాణీలను వినేటటువంటి అవకాశం నాకు ఇక్కడే దొరికింది. నేను ఎంతో రుణపడి ఉన్నాను ఆకాశవాణికి.